హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో భాగంగా కౌన్సిలింగ్ అప్డేట్స్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వమని చాలామంది విద్యార్థులు కూడా నన్ను అడుగుతుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సార్ మేనేజింగ్ కోటాకు సంబంధించి ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి అప్డేట్స్ కూడా ఇవ్వండి అని అడుగుతుంటారు. ఖచ్చితంగా ఎంబీబీఎస్ ప్రవేశాలలో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అప్డేట్స్ మరియు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తుంటాను. ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకున్న విద్యార్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ లిస్టు కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మొత్తం 3,939 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్లై చేసుకున్నారు. 348 మంది విద్యార్థులకు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది. 23 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు. కాబట్టి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏదైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు 12వ తేదీ నైట్ 9 గంటలకు లోపల ఈ యొక్క అభ్యంతరాలను జెండర్, జెండరు, తర్వాత మీ లోకల్ ఏరియా, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇటువంటివి ఏదైనా చిన్న అభ్యంతరాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మీ లాగిన్ వెబ్సైట్లో గ్రీవెన్స్ కాలం ఇస్తారు. అందులో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి అభ్యంతరాలను తెలియపరచాల్సిందిగా 12వ తేదీ రాత్రి 9 గంటల లోపల తెలియపరచాల్సిందిగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో తెలపడం జరిగింది. కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కేటగిరీకి, మేనేజ్మెంట్ కేటగిరీకి ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకున్నారో అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్, మీ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీ పొజిషన్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డౌన్లోడ్ చేసుకుని మీ పొజిషన్ చెక్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్టు తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇది ప్రొసీజర్. కానీ సీక్యూకి సంబంధించి ఎంబీబీఎస్ సీక్యూ కాంపిటెంట్ అథారిటీకి సంబంధించి కన్వీనర్ కోటాలో విద్యార్థులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేశాడు కానీ డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుండగానే వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కూడా కల్పించాడు. కాబట్టి మీకు కూడా మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ 12వ తేదీ తర్వాత ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. కాబట్టి మీ లాగిన్ వెబ్సైట్లో మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ లాగిన్ వెబ్సైట్లో మీరు తరచూ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఆ సర్వీసెస్ అనే ఆప్షన్లో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా కంపల్సరీగా రేపు ఎల్లుండో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంపిటెంట్ అథారిటీలో ఎంబీబీఎస్ సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకి కళాశాల ఎంపిక ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్ మాత్రం పెండింగ్లో ఉంది. సీట్ అలాట్మెంటు ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన విద్యార్థులకు, స్పెషల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులతో కలిపి రిలీజ్ చేస్తాడా, లేకపోతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకి సపరేట్గా రెండో రౌండ్లో కానీ లేదా సపరేట్గా కానీ రిలీజ్ చేస్తాడా అనేది ఇంకా క్లారిటీ తెలియదు. మామూలుగా అయితే ఇప్పటి వరకు ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి స్కాట్స్ అండ్ గైడ్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, ఎన్సీసీ కంప్లీట్ అయిపోయింది, క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఇచ్చున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ కూడా రేపు 11వ తేదీతో కంప్లీట్ అవుతుంది. కాబట్టి రేపు రిలీజ్ చేసిన కాలేజీ వైజ్ సీట్ అలాట్మెంట్ అన్నీ కలిపి రిలీజ్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాలకు సీట్ అలాట్మెంట్ చేస్తాడనేది
ప్రతి ఒక్కరూ ఎదురు చూడాల్సిందే, ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగిన్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. తరచూ కూడా ప్రతి విద్యార్థి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అని చూసుకుంటూ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయటం, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయటం, వెబ్ ఆప్షన్స్ కూడా కళాశాలల ఎంపిక ప్రక్రియ పెట్టుకునేయటం అంతా జరిపింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ ఎటువంటి అప్డేట్స్ అయితే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఒకేసారి డైరెక్ట్గా మెరిట్ లిస్టు మరియు వెబ్ ఆప్షన్స్కి అవకాశం ఇస్తాడా, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి 2 రోజుల తర్వాత వెబ్ ఆప్షన్స్కి అవకాశం ఇస్తాడైతే ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే త్వరగా ఏ క్షణానైనా కానీ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయొచ్చు. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు అప్డేట్స్ కూడా ఖచ్చితంగా ఇస్తాను. ఏదైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియపరుస్తానని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.